మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన విద్యారాణి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ రోజు విషయానికి చూసుకుంటే ఒక వ్యక్తి మైండ్ సెట్ గురించి మనం డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే కరెంట్ మనకి ఒక 1-2 వీక్స్ నుంచి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది అందరికీ తెలుసు. సోషల్ మీడియా, యూట్యూబ్ వీటన్నిటిలో కూడా చాలా అసలు ఆ వ్యక్తి ఒక మైండ్ సెట్ పైన అందరూ కూడా షాక్ అవ్వాల్సిన విషయమే. అదేంటి అంటే తన వైఫ్ని అనుమానంతో గొడవ పడ్డారు వీళ్ళు. తను చనిపోయింది, తనే రీజన్ అయ్యాడు చంపడానికి కూడా. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంది అంటే తనని పీసెస్గా కట్ చేసేసి కుక్కర్లో వేసి బాయిల్ చేసి ఆ స్కిన్ అదంతా కూడా పౌడర్ చేసి డిస్పోజ్ చేశాడు. ఇక్కడ వ్యక్తి చూసుకుంటే ఇల్లిటరేట్ కూడా కాదు, అన్ఎడ్యుకేటెడ్ కూడా కాదు, ఎక్స్ ఆర్మీ పర్సన్ అండ్ కరెంట్లీ అటు నుంచి రిటైర్ వచ్చాక సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తూ ఇలా చేశాడు. ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఏమై ఉంటుంది అంటారు? అసలు యాక్చువల్గా అలా అంత కిరాతకంగా అంత దారుణంగా ఆలోచించేది ఏ నార్మల్ పర్సన్ అయితే ఆలోచించరు. సో ఇలాంటి మైండ్ సెట్ ఎందుకు వస్తుంది అంటారు పర్సన్లో? ఇది మీరు చెప్తుంటేనే ఎంత దారుణంగా ఉంది. చేసేటప్పుడు ఆయన మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉండొచ్చు. అదే కదా, ఎంత కోపం ఉండొచ్చు, అంత ఆవేశం. ఇక్కడ ఎలా ఉంటుందంటే అంత కోపంతోని, అంత ఆవేశంతోని, అంత జెలసీతోని ఒకరికి కొట్టడానికైనా చంపడానికైనా ముక్కలు చేసి పీసెస్ చేసి కుక్కర్లో వేయడం ఏంటండి అసలు? అంటే ఎంత కోపం. అటువంటి మనిషి ఎలా ఉంటుంది కీర్తి అంటే, అవతలి మనిషి కంప్లీట్గా నాకే సొంతం, లేకుంటే నా మాటే వినాలి, నేనే తనకి దేవుణ్ణి అనే అంత లెవెల్లో ఉంటారు జనాలు. అసలు వాడికి అధికారం ఎక్కడిది? అట్లీస్ట్ ఒక చూపు రాంగ్ గా చూసే అధికారం కూడా ఇంకొక పర్సన్కి ఉండదు. చూపు, మీ ఫిజికల్గా మీ హావభావాలైనా ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు కాక, ఒక తిట్టడం కానీ ఒక కొట్టడం కానీ ఆ మనిషి చంపి కుక్కర్లో వేసి ఇదంతా పీసెస్ చేసేసి నదిలో పోయి వేయడం ఏంద్రా బాబు. అక్కడ చెప్పాలి అని అంటే పేరెంటింగ్ అక్కడ కరెక్ట్ లేకపోవచ్చు, చిన్నప్పటి నుంచి జరిగిన సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, తను ఏం చూశాడో, ఏం విన్నాడో, ఏం జరిగిందో ఒకటి అది అయ్యి ఉండొచ్చు. లేదు ఆయన పెరుగుతుంటే వచ్చే సిచ్యువేషన్స్ ఏమై ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కీర్తి ఎలా ఉంటుందంటే, ఒక మూవీ చూసామనుకోండి, అక్కడ ఏదైనా సాడ్ వస్తుంటే మనం ఏడుస్తుంటాం, అందులో మొత్తం ఇన్వాల్వ్ అవుతాం. అవును కదా. అక్కడ ఏదైనా జోక్ వస్తుంటే నవ్వుతుంటాం ఫుల్గా. అలానే కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆ పర్సన్ ఎలా ఉన్నారో, ఎలా చూసారో ఆ నెగిటివ్ పర్సన్ రోల్ వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఇంకా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇంకా డీప్ గా ఇప్పుడు వాళ్ళు చూసేవి అన్ని నెగిటివే ఉన్నాయి, నెగిటివ్ కోట్సే ఉన్నాయి, నెగిటివ్ రీల్సే ఉన్నాయి, నెగిటివ్ మూవీసే ఉన్నాయి. అంటే ఆ పర్సనే నెగిటివ్ అయిపోతారు. వాళ్ళకి భక్తి శ్లోకాలు పెట్టినా ఇబ్బంది ఉంటుంది. ఒక ఎంత సాత్వికమైన పర్సన్ కి చూసినా కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కోపం వస్తుంది. వై అంటే ఇక్కడ ఇవన్నీ తను చూస్తున్నాడు, వింటున్నాడు, అటువంటి పర్సన్స్ పక్కన ఉన్నారు, అది కూడా అయి ఉంటుంది. ఎందుకంటే ఆ మూవీస్ చూస్తూ ఎలా అయిపోయిందంటే, ఈ మధ్య కొన్ని మూవీస్ కూడా వచ్చాయి కదా, యానిమల్ అని, ఇంకా కొన్ని మూవీస్ వచ్చాయి. ఆ పర్సన్ ఎలా ఉన్నారు వీళ్ళు కూడా అలానే అయిపోతున్నారంట. కొందరు క్లయింట్స్ చెప్తే, ఎందుకు ఇలా, ఇది కొత్తగా ఏదన్నా మనం క్వశ్చన్ అడుగుతాం కదా, లేదు మేడం ఆ మూవీలో అలా జరిగిందంటే ఈయన వచ్చి ఇలా చేసిండ్రు. నా క్లయింట్స్ చెప్పిన విషయాలు అసలు షాక్. ఈ పర్సన్ అక్కడ ఉన్న పర్సన్ లాగానే ఉండాలా మరి? లేరు కదా. కానీ ఆ పర్సన్ మొత్తం ఆ పర్సన్ అయిపోయారనమాట. అటువంటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ నెగిటివ్ అంతా చూసి మీకు ఎంత పాజిటివ్ పెట్టినా వేస్టే ఉంటుంది. మీ ఇల్లు ఎంత పాజిటివ్ ఉండని, ఒక దేవుడికి దీపం పెట్టని, ఒక సాత్వికంగా మాట్లాడని, మీరు మంచి పొజిషన్ లో ఉండని, మీరు రాంగ్ అంటారు ఇంకా. ఎందుకంటే మొత్తం నెగిటివ్ నిండిపోయింది, మెంటలీగా, ఫిజికల్ గా, సోల్ లెవెల్లో మొత్తం నెగిటివ్ నిండిపోతే అది నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నలాగా అయిపోతాడు. నువ్వు నాకే సొంతం, నేను చెప్పిందే వినాలి అన్న దగ్గర పాప మా అమ్మాయి ఏం చేసిందో, ఏమయ్యిందో ఏమీ తెలియదు. చేసినా తన పర్సనల్, నిజం చెప్పాలంటే కదా.
అయినా వాడు అలా చేసిండంటే ఎంత సైకోయిజం ఉంది. అది ఎవరైనా చూశారు, పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంట్లో వైఫ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఖండించాలి. దాన్ని ఖండించకపోతే ఇలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే మనం ఏమనం భయంతో, నువ్వు చేసింది రాంగ్ అంటే రాంగే అబ్బా, అది కరెక్ట్. నువ్వు మాట్లాడేది రాంగ్ అంటే రాంగే, నువ్వు చూసేది రాంగ్ అంటే రాంగే, నువ్వు చేసేది రాంగ్ అంటే రాంగే. మనం ఎప్పుడైతే స్టాండ్ తీసుకుంటామో ఆ పర్సన్ కి ఈ రోజు లేకున్నా రేపు అర్థమవుతుంది. మీరు ఏమీ చెప్పకుండా కూర్చుని చూస్తున్నారు, ఓకే మీకు ఓపిక ఉంది, మీకు ప్రేమ ఉంది, కానీ అవతల మనిషి పాడైపోతున్నాడు కదా. అట్లీస్ట్ దగ్గర వాళ్ళు, అట్లీస్ట్ ఫ్రెండ్స్ చెప్పాలి, స్టాండ్ తీసుకోవాలి. మన సమాజం బాగుండాలంటే ఇక్కడ ఏదైనా రాంగ్ జరుగుతుంది, ఇలా కాదు ఇలా, మనం ఓన్లీ చెప్పి వదిలేసేయాలి. కరెక్ట్. ఈ రోజు లేకుండా ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వానికి స్ట్రైక్ అవుతుంది. అవును. ఓకే నేను రాంగ్, ఓకే నేను మాట్లాడింది రాంగ్, ఓకే నేను చూసింది రాంగ్ అనేది వాడికి తెలుస్తుంది. అవును. అవును. వాడికి తెలిసినప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటాడు వాడు. చెడు నుంచి మంచి నుంచి దగ్గర అవుతుంటాడు వాడు. కరెక్ట్. మనం చెప్పలేదు అంటే ఇటువంటి నేరాలు ఘోరాలే జరుగుతాయి కదా. వాడు ఇంత దారుణం చేసిండంటే వాడి అసలు ఎవడూ లేడు వానికి అనేది అర్థమవుతుంది అక్కడ. వాడు చూసేటి అన్ని నెగిటివ్ అనేది అర్థమవుతుంది, వాడు చేసేటి అన్ని క్రిమినల్ మైండ్ అనేది అర్థమవుతుంది. అంతే కదా. కరెక్ట్. ఇప్పుడు మనము ఏ బాక్స్ లో ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెట్టాలి. నేను ఇది చూశాను కదా, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇదే జరుగుతుంది అని అంటే దట్ ఈస్ రాంగ్ కదా. ఒక అమ్మాయి ఏదో చేసింది, మీ పాప కూడా అదే చేసిందంటే అది రాంగ్ కదా. ఆ అమ్మాయి పర్సనాలిటీ అమ్మాయిది, మీ అమ్మాయి పర్సనాలిటీ మీ అమ్మాయిది. అక్కడ ఎవరో ఆవిడ అది చేసింది, మీ ఆవిడ కూడా అదే చేసిందని ఏంది? ఆమెనే, ఈమెనే కదా. అదే వాళ్ళు కూడా అనుకుంటే ఎలా ఉంటది? సో దానికి మనము యాక్షన్ తీసుకోవాలి, స్టాండ్ తీసుకోవాలి. తీసుకొని మనం ఇది కాదు ఇది అని చెప్పినప్పుడు ఎవ్రీ పర్సన్ చేంజ్ అవుతారండి. చేంజ్ కాలేదనంటే ఇంకా మనకి జైల్లో పెట్టి ఏదో చెయ్యాలనుకుంటే. ఇక్కడ ఏమైందంటే వాళ్ళ వైఫ్ స్టాండ్ తీసుకోలేదు, లేకుంటే భయానికో ఏదో ఒక రీజన్ కి తను అలానే ఉండిపోయింది, ఇంత దారుణం జరిగింది. కరెక్ట్. అలా కాకుండా మనం స్టాండ్ తీసుకోవాలి. అంత దారుణం జరిగే వరకు కాదు, పక్కన వాళ్ళకో ఎవరికో ఒకరికి చెప్తుండాలి. అలా చెప్పినప్పుడు ఇవన్నీ జరగవు. కానీ ఇదైతే చాలా ఘోరం. అలా జరగొద్దు. విచక్షణ జ్ఞానంగా ఉండాలి జనాలు. అది చాలా చాలా ఇంపార్టెంట్ కీర్తి. ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ.